80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో గర్వించేటువంటి స్థాయికి 140 కోట్ల జనాభా కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచం గర్వించేటువంటి స్థాయికి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధిలో కానీ ఆర్థిక పరిపుష్టి తీసుకెళ్లడంలో కానీ ఆధునిక టెక్నాలజీతో రాబోయే యువతకి విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు కల్పించేటువంటి దాంట్లో కానీ అన్ని రంగాలు రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, విమాన మార్గం కావచ్చు, అన్ని రంగాల్లో 140 కోట్ల ప్రజలు పేదరికాన్ని ఒక పక్క రూపుమాపుతూ వేగంగా అభివృద్ధి సంక్షేమాన్ని దేశ ప్రజలకు అందిస్తూ ప్రపంచంలో భారతదేశం అంటే గర్వపడేటువంటి స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వెళ్ళి టెక్నాలజీలో ముందు వరుసలో భారతదేశ ప్రజలు ఉన్నారంటే దానికి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఇక్కడ దూరదృష్టి కలిగినటువంటి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలి తెలుగు జాతికని నిరంతరం ఆలోచించేటువంటి ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కొత్త రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం చేసి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేటువంటి విధంగా పోలవరాన్ని పూర్తి చేసి సాగునీటి రంగం, త్రాగునీటికి, పరిశ్రమలకి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని నదుల అనుసంధానం దేశంలోనే ప్రారంభించినటువంటి మహానాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఆనాడు ఐటీ, ఈనాడు ఏఐ కానీ క్వాంటమ్ కానీ ఆధునిక టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలతోటి ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, దేశం మొత్తంలో ఎంత పెట్టుబడులు వస్తున్నాయో 25% ఆంధ్రప్రదేశ్కే తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ఆ విధంగా గుంతల రోడ్లని అద్దంలా తీర్చిదిద్దినటువంటి నాయకులు కూడా చంద్రబాబు గారు. ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ గత 5 ఏళ్ళు విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అన్నిటినీ అధిగమించి తనకున్నటువంటి సీనియారిటీ, అనుభవం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మరలా తిరిగి గర్వపడేటువంటి స్థాయికి భారతదేశంలో ముందు వరుసలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడిలాగా కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ విధంగా ఈరోజు రాబోయేటువంటి యువత రాబోయేటువంటి రోజుల్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి, ఉపాధి ఉండాలి, గర్వపడేటువంటి స్థాయికి యువత ఉండాలి అని నిరంతరం పెట్టుబడులు వేట ఈనాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు చేయటం జరుగుతుంది. వారి కృషి ఫలితమే ఈనాడు సంక్షేమం దేశంలో ఎక్కడా లేనటువంటిది. 4,000 నుంచి 15,000 పెన్షన్, తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది, 6గురున్నా 7గురున్నా ఈ దేశంలో ఎక్కడా లేదు. బస్సు ఫ్రీ, గ్యాస్ 3 సిలిండర్లైనా, అన్నదాత సుఖీభవ అయినా, అన్న క్యాంటీన్లైనా చంద్రబాబు గారు అమలు చేసేటువంటిది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ధనిక రాష్ట్రాలున్నా కూడా అమలు చేయట్లేదు. అటువంటిది ఈనాడు అప్పుల రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు అమలవుతున్నాయంటే దానికి చంద్రబాబు గారు దార్శనికుడు అని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారితో పాటు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి శాంతియుత మార్గంలో స్వాతంత్రాన్ని సాధించినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా దేశం మనకేమిచ్చిందనేది కాకుండా దేశానికి మనం ఏమిచ్చామనేటువంటిది ప్రతి ఒక్కరిలో రావాలి. మోడీ గారి పిలుపు వందే భారత్ అనేటువంటిది, వందే మాతరం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేశభక్తి భావం పెంపొందించుకోవాలని ఆశిస్తూ 2047
వికసిత్ భారత్ 2047 చంద్రబాబు గారి సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని ఆశిద్దాం. శుభాకాంక్షలు.